కొడుకులు కోడళ్లతో అయోధ్యకు బయలుదేరిన దశరథుడి రథాలు సాగుతున్నాయి. ఆ మహారాజుకు ఏదో అవరోధం వస్తోందన్న దుశ్శకునాలు గోచరిస్తున్నాయి. పక్షుల ఆర్త స్వరాలు, మృగాల అప్రదక్షిణాలు, తీవ్ర వేగంతో గాలులు, ఇవన్నీ చూసిన దశరథుడు కులగురువును చేరి కారణం అడిగాడు. ఏదో మహా విపత్తు రాబోయే తరుణం గురించి. వెంటనే వశిష్ఠుల వారు, ప్రభు, దుశ్శకునాలతో పాటు శుభసూచనలు కానవస్తున్నాయి. మరేమీ భయపడనవసరం లేదు. ఏదో విపత్తు రాబోయి వైదొలుగుతుంది అన్నాడు. అంతలోనే పర్వత శిఖరోత్తరంగ దేహంతో భస్మపూరిత గౌర దేహంతో బద్ధ జటాజుట మండిత శిరస్సుతో కాలాగ్నిజ్వాల సదృశ్యోలోచనాలతో నిప్పులు జిమ్ముకుంటూ పదునైన పరాశు అంటే గొడ్డలి భుజాన్న పూని వైష్ణవ ధనస్సును చేపట్టి తన రాక కారణంగా చుడిగాలిని నిరోధిస్తూ త్రిపురాసుర దీక్షతో ఉన్న పినాక పాణి వలె వచ్చి నిలిచాడు భార్గవరాముడు. తన తండ్రి వధించిన కర్తవ్య వీర్యుని క్రోధంతో వస్తున్న పరశురామును చూసి సర్వరాజలోకాన్ని పరాభూతం చేసిన భార్గవరాముడు, ఈ పరశురాముడికి మళ్ళీ ఎవరు కోపం తెప్పించారు? వెంటనే వశిష్ఠుల వారు రాముడితో ఎదురెళ్ళి ఆర్ఘ్యపాద్యాదులతో రాముని చేత పరశురాముడికి అర్పింపచేశారు. అతిథి సత్కారాలు పొంది, ఓ దశరథి, నీ పరాక్రమం శివధనుస్సును భిన్నం చేయగలిగినంతటిదని విన్నాను. ఇదిగో నీ పరాక్రమ పరీక్షకు మరో ధనస్సు తెచ్చాను. ఇదిగో దీన్ని సంబంధించి బాణం తొడిగితే నీ వంటి పరాక్రమునితో యుద్ధం చేయాలని ఉంది అన్నాడు భార్గవరాముడు. ఆ మాట వింటూనే దశరథుడు విషాదభరిత హృదయుడై చేతులు జోడించి, ఓ భార్గవ వంశీయుడా, క్షత్రియ జాతి మీద నీ కోపం తగ్గిందని విన్నానే. ఓ విప్రశ్రేష్ఠ, మహాతపస్వి, నేను శరణు కోరి వేడుతున్నాను. శస్త్రం చేపట్టనని దేవేంద్రుడికి వాగ్దానం చేశావు. నాకు నా కుమారులతో యుద్ధం మొదలెట్టకు. భార్గవులు ఆడిన మాట తప్పుతారా అంటూ దశరథుడు మూర్ఛ పోయాడు. వచ్చే ఎపిసోడ్లో మిగిలిన విషయం చెప్దాం. స్వస్తి.